సిపిఎం 21వ జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ 2న మిర్యాలగూడలో జరగనున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం నల్గొండ మండల కమిటీ సమావేశం కట్ట అంజయ్య అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడుతూ, కమ్యూనిస్టు పోరాటాలు లేకపోతే పాలక పక్షాలు తమ ఇష్టానుసారంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన కొనసాగిస్తాయని, ప్రజా వ్యతిరేక విధానాలను నికరంగా నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. ప్రజల అభివృద్ధి ఎజెండా పక్కకు పోయి పెట్టుబడిదారులు, దోపిడీదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొని దేశాన్ని దివాలా తీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లక ముందే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, సంక్షేమానికి సంబంధించిన నిధులు విడుదల కావడం లేదని అన్నారు. రైతులు పండించిన వరి, పత్తి వెంటనే కొనుగోలు చేసి డబ్బులు రైతులు ఖాతాలో వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కార్యదర్శి నల్పరాజ్ సైదులు, మండల కమిటీ సభ్యులు పోలి సత్యనారాయణ, కొండ వెంకన్న, నల్పరాజ్ సైదులు, జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్, ఎల్లయ్య, మల్లెబోయిన లింగస్వామి, కొత్త అంజయ్య, గోలి వెంకటమ్మ, జానయ్య, కండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఐఎం పార్టీ నల్గొండ జిల్లా మహాసభలు మిర్యాలగూడ పట్టణంలో డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో చాలా గొప్పగా జరగబోతా ఉన్నాయి. 2వ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మందితోటి బహిరంగ సభ కూడా జరగబోతా ఉన్నది. అదే రకంగా ప్రతినిధుల సభ 3, 4 జరుగుతున్నది. ఈ మహాసభలకు రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పాల్గొంటున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారితో పాటు ఇంకా జాతీయ రాష్ట్ర నాయకులు కూడా ఈ జిల్లా మహాసభలో పాల్గొని సందేశం ఇవ్వబోతా ఉన్నారు. అందుకనే ప్రతి గ్రామం నుంచి వేలాది మందిగా జనం కదిలి రావాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. ముఖ్యంగా ఈరోజు సిపిఎం పార్టీ చేసేటువంటి అనేక ఉద్యమాలు, పోరాటాలు, గత 3 సంవత్సరాల కాలం చేసినటువంటి పోరాటాలను సమీక్ష చేసుకొని భవిష్యత్తులో కూడా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేటువంటిది కూడా ఆ మహాసభలో దిశానిర్దేశం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సంబంధించి ప్రాణప్రదమైనటువంటి ఎస్ఎల్బీసీ ఏదైతే ఉన్నదో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు అది అసంపూర్తిగా ఉన్నది, వెంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కూడా కిష్టరాంపల్లి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి శివనగూడెం ప్రాజెక్టులు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు, వరదకాలులు, ఇట్లాంటి ప్రాజెక్టుల సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలనేటువంటిది కూడా మహాసభలో మనం చర్చించబోతాం. అట్లాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చేది, ఈ 6 వాగ్దానాలను అమలు చేయమని చెప్పి కూడా ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా ఈ సీజన్లో రైతాంగానికి సంబంధించినటువంటి పత్తి, వరి, ధాన్యం కొనే దగ్గర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. అవసరమైనటువంటి సందర్భంలో రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండి ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ సంపూర్ణంగా గింజ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా అట్లాంటి ప్రయత్నం చేస్తుంటే అట్లాంటి ప్రయత్నంలో విఫలం చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం, ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించండి, రైతాంగానికి అండగా నిలవండి, మీరు ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు వెంటనే ఇవ్వండి, మీరు ఇస్తున్నటువంటి 2500 మహిళలకు ఇవ్వండి, పెన్షన్లు ముఖ్యంగా ఇవాళ ఏ గ్రామం పోయినా పెద్ద ఎత్తున ప్రజలందరూ లబలబాన్ని మొత్తుకుంటున్నారు. మీరు ఇస్తున్న పెన్షన్లు ఎందుకు పెంచరని అడుగుతా ఉన్నారు. అందుకనే సంవత్సరం అవుతా ఉన్నది. సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు కాదు, మీరు ఇస్తున్న వాగ్దానాలు ఇచ్చి అమలు చేసి మీరు సంబరాలు చేయాలని ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నల్గొండ మండల కమిటీ సమావేశం ఈరోజు సుందరయ్య భవన్లో జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో ముఖ్యంగా మేము తీసుకున్న కర్తవ్యం ఏంటంటే, డిసెంబర్ 2వ తారీఖు నాడు మిర్యాలగూడలో గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభకు నల్గొండ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఇంటికో మనిషి, ఊరికో బండిలాగా మొత్తం కూడా కదిలి బహిరంగ సభకు రావాలని చెప్పేసి ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ జరగబోయే బహిరంగ సభలో నల్గొండ మండలం నుంచి కనీసం 2000 మంది కార్యకర్తలు పాల్గొని ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం. సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ 2వ తారీఖు మిర్యాలగూడెంలో జరిగే 21వ జిల్లా మహాసభను ర్యాలీ చేయడం జరుగుతుంది. అక్కడ ర్యాలీలో ప్రతి ఊరు నుంచి ఒక్కొక్క మహిళ కానీ, ఒక్కొక్క వ్యక్తి కానీ అక్కడికి వచ్చి భారీ సంఖ్యలో ర్యాలీ తీస్తే అక్కడ జయప్రదం ఎక్కువగా ఉంటుంది అనేసి మేము చెప్తున్నాము. అంటే ఇప్పుడు గత కార్యక్రమంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లనైతే ప్రజలను ద్వేషించారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేసించారు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి అక్కడ వచ్చింది ఒకటే గ్యారంటీ అయింది, మిగిలిన 5 గ్యారంటీలు అవి అట్లనే ఉన్నాయి. అంటే ఇప్పుడు
వేరే ఊళ్ళకి ఎక్కడ పోయినా కూడా ర్యాలీ గురించి చెప్తున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కటి చెప్తున్నారు. ఇవి ఒకటి గ్యాస్ అని ఒకటి చెప్తున్నారు, గ్యాస్ రావట్లేదు, కరెంటు బిల్ అన్నారు అది రావట్లేదు, మహాలక్ష్మి పథకం అన్నారు అది రావట్లేదు. కానీ వాళ్ళు ఏమన్నా మేము పదవులలోకి వస్తే మీకు అన్ని మంచిగా ఫలితాలు ఇస్తాము, మంచి ఫలితాలు ఇస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కానీ ఇక్కడ కూడా మహిళలను అనేక విధాలుగా ద్వేషిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద 2500 నెల ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు డిసెంబర్ వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది వాళ్ళు వచ్చి. ఇంతవరకు ఎక్కడ కూడా మహిళలకు ఏ ఒక్కటి కూడా కరెక్ట్ చేసే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.